మరి లోపమంతా ఎక్కడుందంటే అది రిసీవ్ చేసుకునేటువంటి మానవ హృదయంలోనే ప్రాబ్లం ఉంది తప్ప దేవుని వాక్యంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. దేవుని వాక్యం సజీవమైనదే, దేవుని వాక్యం బలమైనదే, దేవుని వాక్యం రెండంచులు వాడగలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పొదునుగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించగలిగేది దేవుని వాక్యమే. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తిలోనే ప్రాబ్లం ఉంది తప్ప వాక్యంలో ఎటువంటి ప్రాబ్లం లేదండి. వాక్యంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. వాక్యం బలమైనది, వాక్యం శక్తి కలిగినది, వాక్యం ఎదుటోని బ్రతికించేది. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే దాన్ని ఎవడైతే వింటున్నాడో, ఎవడైతే దాన్ని గ్రహిస్తున్నాడో ఆ గ్రహించేటువంటి ఆ వ్యక్తిలోనే ప్రాబ్లం ఉంది తప్ప దేవుని వాక్యంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. హృదయం అన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది. హృదయం అన్నది మోసకరమైనది, దాని ఊహ అంతయు కేవలము చెడ్డది. శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా? శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? తెలుసుకో ఓ మనిషి, వాక్యం ఒక్కటే దీనికి సమాధానం.